వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను షేర్ చేసే రెసిపీ యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు షేర్ చేయలేదని నేను అనుకుంటున్నాను. నేను ఎవరికి చెప్పినా కూడా నాకైతే తెలియదు రెసిపీ అన్నారు. సో అందుకే నేను ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు నెయ్యి చేసినా కూడా నేను లాస్ట్లో మిగులుతుంది కదండి, దాంతో అయితే నేను స్వీట్ చేస్తాను. అలాగని అది లాస్ట్లో బాగా నల్లగా మాడిపోయాక మనం అసలు తినకూడదు. బ్రౌనిష్గా ఉన్నప్పుడే నెయ్యి తీసుకొని వడకట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత సేమ్ అదే గిన్నెలో మనం ఇది బెల్లం వేసుకోవాలి కొంచెం దానికి తగ్గట్టు. ఇందులో అయితే వాటర్ యాడ్ చేయకుండా బాగుంటుంది అనమాట, సేమ్ అదే గిన్నె తీసుకుంటే. ఎందుకంటే అందులో లాస్ట్లో నెయ్యి అనేది ఉంటుంది కదా, అది ఇలాగ వచ్చి ఆ బెల్లం అనేది కరిగిపోతుంది అనమాట. ఇది మొత్తం అంతా కరిగాక ఏంటంటే మనం ఆ నెయ్యిలో మిగిలింది యాడ్ చేస్తాము. యాడ్ చేసినా కూడా కొంచెం మనకు అంత గట్టిగా వచ్చినట్టు ఉండదు అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తానంటే, చూసారు కదా అది మిగిలింది, అది ఇంకా యాడ్ చేసాక కూడా కొంచెం లిక్విడ్ లాగా అంటే కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే జీడిపప్పు కానీ, వేపిన శనగపప్పు కానీ, వేరుశనగ గుళ్ళు కానీ పౌడర్ చేసుకొని వేస్తాను. ఎక్కువ జీడిపప్పు వేస్తాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పౌడర్ చేసుకుని అందులో మిక్స్ చేసేసుకోవాలి. ఒక 4 to 5 minutes అలా తిప్పాలన్నమాట. పాకం బాగా పట్టి స్వీట్నెస్ కూడా బాగా వస్తుంది. ఇది చాక్లెట్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం. 1 కాదు 2 కాదు 3 అడుగుతూ ఉంటుంది. బట్ నేనైతే ఇవ్వను, రోజుకి 1 2 అలా పెడతాను అనమాట. హెల్త్కి అయితే ఇది చాలా మంచిదండి. లాస్ట్లో అది మాడిపోకుండా అయితే మనం తీసుకోవాలి, ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. మాడిపోతే హెల్త్కి మంచిది కాదు. అయితే ఇది చల్లారిపోయాక అప్పుడు ఉండలు చేసుకొని పెట్టుకోవాలన్నమాట, లేదా అచ్చులాగా కూడా మనం వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామందికి ఇది షేర్ అవుతుందన్నమాట, చాలామందికి అందుతుంది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా లడ్డూలు చేసేటప్పటికి ఇంక మా అమ్మాయి పక్కకు వచ్చేసింది అనమాట. ఇంకా అన్ని లడ్డూలు చేసేసి పక్కన పెట్టి ఇంక మా అమ్మాయికే పెడతాను ఇవి, ఎందుకంటే బలం అని చెప్పి మా అమ్మాయికే పెడతాను. ఏదో ఒకటి టేస్ట్ చేస్తాను అంతే అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. చూసారా మా అమ్మాయి లడ్డూలు చూసి ఎలా ఎక్కేస్తుందో మీదకి చేతిలో ఒక లడ్డూ తీసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.